అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్. సోదర మహాశ్వర ఆధ్యాత్మిక ప్రియులారా, ఒక ఊరిలో ఒక సజ్జనుడు, గొప్ప పుణ్యాత్ముడు, చాలా నీతిమంతుడు ఒక వ్యక్తి ఉంటాడు. ఆ సమయంలో ఒక జ్యోతిష్యుడు ఆ ఊరిలోకి వస్తాడు. ఆ వచ్చినప్పుడు చాలామంది జ్యోతిష్యాన్ని నమ్మేవారు ఉన్నారు. ధర్మంలో అది నిషిద్ధమైనప్పటికీ కొంతమంది జ్యోతిషం చెప్పించుకోవడము అని చూస్తూ ఉంటాం. మరి ఆ వ్యక్తి తన జ్యోతిషం చూపించుకున్న తర్వాత ఆ ఊరిలో ఎవరైతే సజ్జనుడు, పుణ్యాత్ముడు, దైవభక్తిపరుడు ఎవడైతే ఉన్నాడో ఆయన గురించి ఆ జ్యోతిష్యుడిని అడగడం జరిగింది. అప్పుడు ఆ జ్యోతిష్యుడు ఈ ఊరిలోకెల్లా ఆ వ్యక్తి మహా చెడ్డవాడు అని చెప్పడం జరుగుతుంది. కానీ ఈ వ్యక్తి ఆశ్చర్యపోతాడు. అతను గతి లేక ఊరు ఊరు తిరిగి జ్యోతిషం చెప్తున్నాడంటే చేతకాని వాడు కాబట్టి అతను జ్యోతిషం చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ ఈ వ్యక్తికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ తర్వాత ఆ పుణ్యాత్ముని వద్దకు, సజ్జనుడి వద్దకు ఈ వ్యక్తి వెళ్ళి, అయ్యా గురుగారు, నేను మీ గురించి జ్యోతిష్యుడిని అడిగాను. ఆ జ్యోతిష్యుడు వచ్చేసి ఈ ఊరిలో అందరికంటే మీరు చాలా చెడ్డవారు అని జ్యోతిష్యుడు చెప్పినాడు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ పుణ్యాత్ముడు మహానుభావుడు ఏమంటాడంటే, అతను చెప్పింది నిజమే అంటాడు. ఎవరైతే ఈ వ్యక్తి అతనికి ఈ విషయం చెప్పాడో ఇతను ఆశ్చర్యపోయాడు. నాకు తెలిసిన వ్యక్తులలో అందరికంటే గొప్ప పుణ్యాత్ముడు ఈయన అని నేను భావిస్తూ ఉంటే, ఆ జ్యోతిష్యుడేమో ఆయన మహా చెడ్డవాడు అని అన్నాడు. మరి ఈ పుణ్యాత్ముడు మహానుభావుడు ఎవడైతే ఉన్నాడో అతను చెప్పింది వాస్తవమే అంటున్నాడు. మరి ఏంది వాస్తవము అని అడిగినప్పుడు ఆ పుణ్యాత్ముడు సజ్జనుడు ఏమంటాడంటే, చూడు బాబు, నాకు కూడా చెడు చేయాలా అని, డబ్బు సంపాదించాలని, కోరికలు అనుభవించాలని నాకు కోరిక కలుగుతుంది. అవకాశం కలిగినప్పుడు అక్రమంగా డబ్బు సంపాదించాలని నాకు కూడా కోరిక కలుగుతుంది. కానీ దాని పర్యవసానం ఏమవుతుంది, దానికి ఏ శిక్ష అనుభవించాల్సి వస్తుంది అని నాకు తెలుసు కాబట్టి నేను నా కోరికను నిగ్రహించుకుంటాను. అదేవిధంగా నా దృష్టి పరస్త్రీపై పడినప్పుడు నాకు కూడా కోరిక కలుగుతుంది. కానీ నేను దైవానికి కృతజ్ఞతలు తెలుపుకొని ఆ అందమైన అమ్మాయిని సృష్టించిన సృష్టికర్తకు స్తోత్రం తెలియజేసుకొని ఈ చెడు చూపు వల్ల, ఈ చెడు కార్యం వల్ల కలిగే పర్యవసానం ఏదైతే ఉందో ఇహలోకంలో పరలోకంలో, ఆ పర్యవసానము కారణంగా నేను ఆ చెడు కార్యానికి దూరంగా ఉంటాను. అదేవిధంగా నేను కూడా మధురము సారాయి త్రాగాలని అనుకుంటాను. కానీ దాని పర్యవసానంగా ఇహలోకంలో కలిగే అనారోగ్యము, ధనము వృధా చేయడము, అదేవిధంగా దైవ శిక్షకు పట్టుబడడం అనేది నాకు తెలుసు కాబట్టి ఆ చెడు కార్యం నుంచి నేను కాపాడుకుంటాను. అంటే వయసులో నేను పెద్దవాడైనప్పటికీ, ఆరాధనలు చేసినప్పటికీ, ఒక అనుభవం కలిగిన పెద్ద వయసు ఉన్నప్పటికీ, పెద్ద వయసులో కూడా కోరికలు ఉంటాయి. డబ్బు సంపాదించాలని కానీ, అనుభవించాలని కానీ, కోరికలు నెరవేర్చుకోవాలని కానీ, ఆ కోరికలు నెరవేర్చుకునే శక్తి తక్కువ ఎక్కువ అనేది వేరే విషయం. కానీ కోరికలు అనేటివి మనిషికి చనిపోయే వరకు కూడా ఉంటాయి. ఈరోజు మనము సమాజంలో చూస్తూ ఉన్నాము, పెద్ద పెద్ద వయసు కలిగిన వాళ్ళు కూడా నేరాలు చేస్తూ ఉన్నారు. మరి దానికి కారణం ఏమిటి, దాని పర్యవసానం ఏమవుతుంది, పరలోకంలో నేను ఏ విధంగా ఆ నేరానికి శిక్ష అనుభవించాల్సి వస్తుంది అనే భావన వల్ల నేను ఆ చెడు నుంచి నన్ను నేను నిగ్రహించుకుంటున్నాను అని ఆ గురువు గారు, ఆ సత్పురుషుడు మహానుభావుడు తెలియజేయడం జరిగింది అన్నమాట. సోదర మహాశ్వర, ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకొని ఆచరించే సద్బుద్ధి కలగాలని దేవుని వేడుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.